కూటమి ప్రభుత్వం ఎన్నికల లెక్కింపు ద్వారా అధికారంలోకి వచ్చి కరెక్ట్గా నేటికి సంవత్సరం. ఆ కూటమిలో ప్రధాన నాయకుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు శ్రేణులకు పిలుపునిచ్చారు. వైసీపీ పీడ విరగడై నేటికి సంవత్సరం. సంక్రాంతి, దీపావళి కలబోసి ఉత్సవాలు జరుపుకోండి అన్నారు. కానీ తద్విరుద్ధంగా జరిగింది. ఏమీ జరగలేదు. వైఎస్ఆర్సీపీ వెన్నుపోటు దినం అని ఇచ్చినటువంటి పిలుపుకి అనూహ్యమైనటువంటి స్పందన. వైసీపీ నేతలు కూడా నమ్మలేనంతటి స్పందన. వైసీపీ నేతలు కూడా ఊహించనంతటి స్పందన. ఎందుకంటే నేను స్వయంగా ప్రతిపాడులో జరిగినటువంటి కార్యక్రమాన్ని కళ్ళారా చూశాను. ప్రతిపాడులో తెలుగుదేశం పార్టీ నామినేషన్ వేసే రోజు ఏ రకంగా తండోపతండాలుగా జనం వచ్చారో అంతకు మించి ఈ రోజున వెన్నుపోటు దినానికి వైఎస్ఆర్సీపీ తరపున రావటం విశేషం. కేవలం ప్రజల్లో పెళ్ళుబుక్కినటువంటి అసమ్మతికి, అసంతృప్తికి, కూటమి ప్రభుత్వం చెందినటువంటి వాగ్దాన భంగానికి ఇది తార్కాణం అని చెప్పక తప్పని పరిస్థితి. ఎక్కడ చూసినా సరే, ఫేస్బుక్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, సోషల్ మీడియాలో ఏది తీసుకున్నా సరే, ట్విట్టర్ అకౌంట్స్ కానీ, ఎక్కడ కూడా వైఎస్ఆర్సీపీకి దరిదాపుల్లో కూడా లేదు తెలుగుదేశం పార్టీ. వాళ్ళు అక్కడక్కడ జరిపినటువంటి సంవత్సర వేడుకలు కేవలంగా తేలిపోయాయి. కానీ వైఎస్ఆర్సీపీకి మాత్రం మొత్తం 175 నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్లో ఎక్కడ కూడా తగ్గకుండా వేలాది మంది ప్రజలు అటు ఎంఆర్ఓ ఆఫీసులకైతే ఎంఆర్ఓ ఆఫీసులకి, కలెక్టరేట్లకైతే కలెక్టరేట్లకు తరలి రావటం జరిగింది. ఎందుకు ఇంతటి అనూహ్యమైనటువంటి మార్పు? 11 అంటూ గేలి చేసినటువంటి పార్టీ, గేలి చేయించుకున్నటువంటి పార్టీ, అదే గేలి చేసినటువంటి పత్రికల చేత జగన్మోహన్ రెడ్డి గారు కోలుకోవటం 2-3 నెలల్లోనే కోలుకున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారికి అయితే 2 ఏళ్ల సమయం పట్టిందని రాసేటటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటే చాలా స్పష్టంగా కొంచెమైనా ఇంగిత జ్ఞానం ఉంటే ఇట్టే అర్థమైపోతుంది. గోడకేసి బంతిని ఎంత బలంగా కొడితే అంతే బలంగా అది తిరిగి వస్తుంది. అదేవిధంగా వైఎస్ఆర్సీపీని భయపెట్టాలని, వైఎస్ఆర్సీపీ జెండా పట్టుకోవాలంటేనే భయంతో వణికిపోవాలని కూటమి ప్రభుత్వం ఇష్టం వచ్చినట్లుగా అరాచకపు పరిపాలన ఈ 12 నెలల పాటు అందించింది నిజం. వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి సోషల్ మీడియా యువతులను వేధించి, హింసించి, జైళ్ల పాలు చేసి వాళ్ళందరినీ సంఘటితం చేసింది. ఏ స్థాయికి వెళ్ళిందంటే వాళ్ళ కూటమి ప్రభుత్వం యొక్క అరాచకం ఏ స్థాయికి వెళ్ళిందంటే పోలీసులు తమ యొక్క బాధ్యతలను విస్మరించి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా వ్యవహరించేటటువంటి స్థాయికి చేరిపోయింది. ఈ రోజున ప్రత్యక్షంగా గుంటూరు నగరంలో మాజీ మంత్రి అంబటి రాంబాబుని అడ్డుకోవటానికి సిఐ వెంకటేశ్వర్లు గారు చేసినటువంటి ప్రయత్నం ఏదైతే ఉందే, ఆ సిఐ వెంకటేశ్వర్లు చరిత్ర కానీ తీసుకుంటే 2024 ఎన్నికలకు ముందు కనీసం వైఎస్ఆర్సీపీ నాయకుల్ని గ్రామాల్లో తిరిగేటటువంటి పరిస్థితి కూడా లేకుండా అడ్డుకున్నటువంటి చరిత్ర అతని సంగతి తెలిసి కూడా అంబటి రాంబాబు గారు పర్మిషన్స్ పెట్టుకొని ఎవరైతేనే మనం అంత పద్ధతి ప్రకారం వెళుతున్నాం కదా అని చెప్పేసి ఆయన ఇంటి దగ్గర నుంచి బయలుదేరితే
ఏదో యాక్ట్స్ అడ్డం పెట్టేసి మీరు రావడానికి వీల్లేదని చెప్పేసి అడ్డుకుంటే అంబటి రాంబాబు గారు ఏమాత్రం తగ్గల. చూసుకుందాం అరుచుకోవటం జరిగింది, కేకలు పెట్టడం జరిగింది. ఎక్కడ కూడా సంయమనం కోల్పోకుండా ఏయ్ అంటే ఏయ్ సిఐ నోటి వెంట ఏ మాట వస్తే అదే మాటని అంబటి రాంబాబు గారు అన్నారు. ఇక్కడ పోలీసు వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సామాన్యులు ఏదైనా సరే సామాన్యుల దగ్గరది అంత తేలిగ్గా డైల్యూట్ అవ్వచ్చు, కానీ రాజకీయ నాయకుడు ఏదైతే ఒక మంత్రిగా కూడా సేవలు అందించినటువంటి వ్యక్తి మీద పోలీసు వాళ్ళు ఈ రకంగా దాడి కానీ చేస్తే, ఈ రకంగా తిరుగుబాటు కానీ చేస్తే అది ఊరికే పోదు. దాని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి భవిష్యత్తు కాలంలో. బహుశా దీన్నే విస్మరిస్తూ ఉన్నారు కూటమి ప్రభుత్వ నేతలు. కూటమి ప్రభుత్వం వాళ్ళు ఎంత భయభ్రాంతులకు గురయ్యారంటే, ఈ రోజున జరిగినటువంటి మంత్రివర్గ సమావేశంలో కూడా కూటమి ప్రభుత్వ నేతలు చంద్రబాబు నాయుడు గారికి సూచన చేస్తూ ఉన్నారంట. ఏది ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే ఇప్పుడు స్పీకర్గా ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడు గారు అన్నారే, జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు కానీ చావలేదు అని. అదే మాటలు ఇప్పుడు అన్నారు. వాళ్ళని తిరగనిస్తే మనం ఇక బయటకు రాలేము, వాళ్ళను తిరగనిస్తే తెలుగుదేశం పార్టీకి ఇబ్బందిగా మారుతుంది. వైఎస్ఆర్సీపీ పుంజుకుంది. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి నాయకులందరినీ కూడా వీలైతే అరెస్ట్ చేసి లోపల వేయండి అని చంద్రబాబు నాయుడు గారికి చెప్పే స్థాయికి నేతలు వచ్చేశారు మంత్రివర్గ సమావేశంలో. చంద్రబాబు నాయుడు గారికి రాజకీయం తెలుసు కాబట్టి కక్కలేక మింగలేక, వాళ్ళని సముదాయించలేక, మరోవైపున వైఎస్ఆర్సీపీ పెరిగిపోతుందనేటటువంటి భయంతో ఏమి చేయాలో అర్థం కాక దిక్కుతోచని స్థితిలో చంద్రబాబు నాయుడు గారు ఆయన కూడా చేరినటువంటి పరిస్థితి. ఇదంతా ఎందుకు వస్తుందంటే, ఒక తెగింపు అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే నాయకుడిని చూసుకొని వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా ఈ 12 నెలల కాలంలో ఏ కార్యకర్తని అరెస్ట్ చేసినా, ఏ కార్యకర్తకు ఇబ్బంది జరిగినా, ఎక్కడ దారుణ మారణకాండాలు జరిగినా అక్కడికి వెనువెంటనే వచ్చి వాళ్ళకు అండగా నిలబడటం ఏదైతే ఉందో, ఒక రకమైనటువంటి ధైర్యం ఈ నాయకుల్లో, ఈ కార్యకర్తల్లో, ఈ పార్టీ శ్రేణుల్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు అనేటటువంటి ధైర్యం ఒకటి ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే బయటకు వచ్చి 2.0లో మీరు చూస్తారు అన్న తర్వాతనే అధికార పార్టీ నుంచి ఆగడాలు పరిమితమయ్యాయి, తగ్గిపోయాయి. ఎవరు అవునన్నా కాదన్నా ఇది సత్యం. అదే విధమైనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఈ యొక్క కూటమి నేతలు జగన్మోహన్ రెడ్డి గారిని ఇలాగే బయట తిరగనిస్తే ఇక మనం పుంజుకునేటటువంటి పరిస్థితి లేదు. సంవత్సరంలోనే ఒక మహాప్రళయంలాగా కార్యకర్తలు బయటకు వచ్చేశారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. అసలు వాళ్ళు బయటకు రావాలంటేనే భయపడేటటువంటి పరిస్థితులు మనం సృష్టిద్దాం అనుకుంటే, తెగింపుతోటి, ఒక ధైర్యంతో ఇంతకన్నా మీరు మమ్మల్ని ఏం చేస్తారు? ఇందాక రాంబాబు గారు అన్నాడు, ఏం వేస్తావా, లోపలేస్తావా, ఏయ్ అన్నారు. ఆ స్థాయికి ప్రతి కార్యకర్త కూడా వచ్చారు. ఆ స్థాయికి ప్రతి కార్యకర్త రావటానికి ముమ్మాటికి కారణం కూటమి ప్రభుత్వ అరాచక పాలన మాత్రమే, అనాలోచిత చర్యలు మాత్రమే. ఏ కారణాలైతే చెప్పి
జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణలు చేసి వీళ్ళు అధికారంలోకి వచ్చారో అంతకు 100 రెట్లు ఎక్కువగా దుర్మార్గపు పాలన చేస్తూ ఉన్నారు. ఇక్కడ అనుకూలమైనటువంటి పోలీసులతోటి ఇష్టారాజ్యంగా చేస్తూ ఉన్నారు. ఎప్పుడో జనవరి 31, 2016లో జరిగినటువంటి అప్పటి కాపు నేత అయినటువంటి ముద్రగడ పద్మనాభం గారు తెలుగుదేశం పార్టీ ఏదైతే వాగ్దానం చేసిందో, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే కాపులను బీసీలలో చేరుస్తామని చేసినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చమని చెప్పేసి ఆయన తునిలో సభ జరిగితే, ఆ తుని సభకే అక్కడికే వచ్చినటువంటి అరుణాచల్ ఎక్స్ప్రెస్ మరి ఎవరు ఆ విద్రోహ చర్యకు పాల్గొన్నారో ఒక 4 బోగీలను తగలబెట్టడం జరిగింది. అక్కడికి పెట్రోల్ తీసుకొని ఎవరు వస్తారు, ఎవరు రారు. దాని వెనకాల ఉన్నటువంటి కుట్రకోణం ఏంటి అని చెప్పేసి ఆ ప్రభుత్వం చర్యలు తీసుకునేటటువంటి క్రమంలో ముద్రగడ పద్మనాభం గారితో సహా ఒక 40 మంది ముఖ్యమైనటువంటి వైఎస్ఆర్సీపీకి చెందిన, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పట్ల సానుకూలంగా ఉండేటటువంటి కాపు నేతలందరి మీద కేసులు పెట్టడం జరిగింది. ఆ పెట్టినటువంటి కేసులను మే 1వ తేదీ 2023న విజయవాడ రైల్వే కోర్టు పూర్తిగా కొట్టివేసింది. ఎలాంటి ఆధారాలు లేవు అని. ఆ కొట్టివేస్తే ఏదైతే ఇక అక్కడ వీగిపోయామని వీళ్ళకి అర్థమైపోయిన తర్వాత ఏం చేశారు వాళ్ళు? 2 సంవత్సరాలు అయిపోయింది. వాళ్ళ లక్ష్యంగా పెట్టుకున్నటువంటి ఎవరైతే ఉన్నారో ముద్రగడ పద్మనాభం గారు కావచ్చు, పేర్ని నాని గారు కావచ్చు, అంబటి రాంబాబు గారు కావచ్చు, వీరందరినీ కూడా మళ్ళీ అరెస్టు చేయాలి అంటే, ఏదో ఒక కారణంతో అరెస్టు చేయాలి అంటే, ఆ తునికి సంబంధించినటువంటి ఆ ఎక్స్ప్రెస్ తగలబెట్టడంలో వీళ్ళ పేర్లు కూడా ఇరికించాలి అంటే ఆ కేసును రీఓపెన్ చేయాలి అనుకున్నారు. నిన్నగాక మొన్న దాన్ని రీఓపెన్ చేశారు. రీఓపెన్ చేసినటువంటి ఆ కేసును రీఓపెన్ చేయటం ద్వారా ముద్రగడ ఇప్పుడు ఏకంగా వైసీపీలో చేరిపోయాడు. ముద్రగడను అరెస్ట్ చేయటం ద్వారా జగన్మోహన్ రెడ్డిని ఇంకాస్త భయపెట్టాలి అనేటటువంటి ఉద్దేశంతో స్పెషల్ జీవోని తీసుకొచ్చి మరీ మూసివేసినటువంటి కేసుని ఓపెన్ చేయించారు. 24 గంటలు తిరక్కముందే యూటర్న్ తీసుకున్నారు. ఆ యూటర్న్ ఎందుకు తీసుకున్నారు? పార్ట్నర్ పవన్ కళ్యాణ్ నుంచి వచ్చినటువంటి ఒత్తిడా, లేదా వైఎస్ఆర్సీపీని కాదని తెలుగుదేశం పార్టీలో గెలిచి తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళి తెలుగుదేశం పార్టీలో గెలిచినటువంటి కాపు నేతల నుంచా, లేదా సామాన్య ఏ పార్టీకి చెందకుండా కాపు కుల ప్రయోజనాలు కాపాడేటటువంటి కాపు నేతల నుంచి వచ్చినటువంటి ఒత్తిడా? 24 గంటలు తిరక్కముందే ఈ ప్రభుత్వం తన జీవోని రద్దు చేసుకుంటూ మరో కొత్త జీవోని ఇచ్చింది. మళ్ళీ ఆ కేసులు జోలి పోయేది లేదు, దాన్ని రీఓపెన్ చేసేది లేదు అని. అంటే ఏ స్థాయిలో భయపడతా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు? 1 సంవత్సర కాలంలోనే తన పార్టీ శ్రేణులను ఏ విధంగా సంఘటితం చేయగలిగారు? ఏదైతే కార్యకర్త నిర్లక్ష్యం చేసి చేతులు కాల్చుకున్నారు అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున ఆ కార్యకర్తలందరినీ కూడా సంఘటితం చేయటంలో 100కి 200 పాళ్ళు సక్సెస్ అయ్యారనటంలో ఎలాంటి సందేహం లేదు.